నమస్తే. శ్రీ అమ్మా భగవాన్ వారికి పాద ప్రణామాలు. నేను ముంబైకి చెందిన డాక్టర్ ప్రాచీ సింకర్. చిన్ననాటి నుండే శ్రీ అమ్మా భగవానుతో నాకు గాఢమైన అనుబంధం ఏర్పడింది. చాలా చిన్న వయసు నుండే వారు నా జీవితంలో విడదీయరాని సాన్నిధ్యంగా ఉన్నారు. ఎంత చిన్న సమస్య వచ్చినా సహజంగా వారికి ప్రార్థించేదాన్ని. ప్రతిసారి నా ప్రార్థనలు ఫలించేవి. ప్రతి అనుభవం నా విశ్వాసాన్ని మరింత బలపరిచింది. నా జీవితంలోని అతిపెద్ద అద్భుతం నా మెడికల్ ప్రయాణంలో జరిగింది. సిఈటి పరీక్షలో నా శ్రమ, ప్రతిభ ఉన్నప్పటికీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీటును స్వల్ప తేడాతో కోల్పోయాను. అది మా కుటుంబానికి ఎంతో బాధాకరమైన పరిస్థితి. సంపూర్ణ శరణాగతితో శ్రీ అమ్మా భగవాన్ వారి దివ్య పాదాలకు నమస్కరిస్తూ నేను విదేశంలో మెడికల్ అండర్ గ్రాడ్యుయేషన్ చేయాలని నిర్ణయించుకున్నాను. శ్రీ అమ్మా భగవాన్ వారి కృపతో నేను ఫిలిప్పీన్స్లో నా మెడికల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. అక్కడి విద్యా విధానం, క్లినికల్ శిక్షణ ఎంతో క్రమబద్ధమైనది, కఠినమైనది, రోగికి కేంద్రితమైనది. ఆ సమయంలో నా విద్యాభ్యాసాన్ని మాత్రమే కాకుండా వైద్య వృత్తి పట్ల క్రమశిక్షణ, కరుణ, గౌరవాన్ని మరింత లోతుగా మలిచింది. విదేశానికి బయలుదేరే ముందు నాకు వ్యక్తిగత దర్శనం లభించింది. ఆ దివ్య క్షణంలో శ్రీ భగవాన్ స్పష్టంగా మార్గనిర్దేశం చేశారు. మెడికల్ విద్యను కొనసాగించు, కానీ చివరకు భారతదేశానికి తిరిగి వచ్చి మాతృభూమికి సేవ చేయు అని. ఆ మాటలు నా హృదయంలో శాశ్వతంగా ముద్రించబడి ప్రతి సవాలు సమయంలో నా అంతర దిశానిర్దేశంగా నిలిచాయి. డిగ్రీ పూర్తి చేసి భారత్కు తిరిగి వచ్చాక శ్రీ అమ్మా భగవాన్ వారి కృపతో ఎంసీఏ స్క్రీనింగ్ టెస్టును మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించాను. అది కూడా ఒక అద్భుతంగా అనిపించింది. కానీ మరొక పెద్ద సవాలు ఎదురైంది. పరిపాలన మరియు నియంత్రణ ప్రక్రియల కారణంగా నా మెడికల్ రిజిస్ట్రేషన్ సంవత్సరాల పాటు పెండింగ్లో నిలిచిపోయింది. వృత్తిపరంగా అర్హత ఉన్నప్పటికీ ప్రాక్టీస్ చేయలేని స్థితి అది. అది నాకు లోతైన అనిశ్చితి, నిస్సహాయతను కలిగించింది. ఆ కీలక సమయంలో సంపూర్ణ శరణాగతితో మేము నవగ్రహ హోమానికి వచ్చి శ్రీ అమ్మా భగవాను వారిని ప్రార్థించాము. మేము కోరింది ఒక్కటే, వారి దివ్య సంకల్పమే జరగాలి అని. తర్వాత జరిగినది నిజంగా శ్రీ అమ్మా భగవాన్ వారి అద్భుతంగా అనిపించింది. సంవత్సరాలుగా నిలిచిపోయిన అడ్డంకులు సులభంగా తొలగడం ప్రారంభమయ్యాయి. ఫైళ్లు కదలడం ప్రారంభించాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న విషయాలు ఒక్కసారిగా పరిష్కరించబడ్డాయి. ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఎలాంటి ప్రభావం లేకుండా నా మెడికల్ రిజిస్ట్రేషన్ మంజూరు చేయబడింది. నేను భారతదేశంలో చట్టబద్ధంగా వైద్య సేవలు అందించే అవకాశం పొందాను. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైపు ముందుకు సాగేందుకు మార్గం తెరుచుకుంది. ఈ అత్యంత క్లిష్ట దశలో కూడా నా లోపల ఒక లోతైన నిశ్శబ్దం నిలిచింది. అది వారి సాన్నిధ్యమే. నా విధిని మలిచినందుకు, నా విశ్వాసాన్ని కాపాడినందుకు, వైద్య వృత్తి ద్వారా నా మాతృభూమికి సేవ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు శ్రీ అమ్మా భగవాన్ వారి దివ్య పాదాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ నా ప్రియమైన శ్రీ అమ్మా భగవాన్ వారి పాదార విందాల వద్దనే ఉంటాను. జై బోలో హోమా విజయ ప్రదాత శ్రీ అమ్మా భగవానుకి జై.